మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన, శక్తివంతమైన, మహోన్నతమైన మహాశివరాత్రి. అందున ఈసారి వచ్చే మహాశివరాత్రికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 1675 ఫిబ్రవరి నవరాత్రి వచ్చింది. అప్పుడు ఇదే శుక్రవారం వచ్చింది. ఇదే శ్రవణ నక్షత్ర కలయికతో వచ్చింది. అప్పుడు ఏ రోజైతే వచ్చిందో ఇప్పుడు కూడా అదే రోజు, అదే నక్షత్ర కలయికతో ఉద్భవించింది ఈ పండుగ. అంటే దాదాపు 349 సంవత్సరాల తరువాత వచ్చింది. అందులోనూ పుష్కర సమయాలు తీసుకుంటే 29 పుష్కరాలు తరువాత మరలా ఇప్పుడు అంతటి అద్భుత మహాశివరాత్రి వచ్చింది. ఈ సమయంలో చేసే మంత్రాలు, పూజలు, అభిషేకాలు చాలా శక్తివంతమైనవి. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు శివరాత్రి రోజు కనుక ఈ ప్రత్యేక పూజా విధానం అవలంబించి ఇలా చేస్తే కనుక మీకు మంచి వరుడు భర్తగా దొరుకుతాడు. కాబట్టి ప్రతి పెళ్లి కాని అమ్మాయి శివరాత్రికి ఈ విధానాలు అవలంబించాలి. అయితే పెళ్లి కాని అమ్మాయిలు అసలు ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలి? పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. మరికొద్ది రోజుల్లో శివరాత్రి వస్తుంది. శివరాత్రి రోజున మీకు కావలసిన వరుణ్ణి పొందాలంటే మీరు కొన్ని చర్యలు తీసుకోవటం ద్వారా శివుడు, పార్వతిని ప్రసన్నం చేసుకోవచ్చు. మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు తీసుకురావడమే కాకుండా మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందటంలో కూడా సహాయపడుతుంది. విశ్వంలోని ఒక అదృశ్య శక్తిని శివభక్తులు శివ అని, విష్ణు భక్తులు నారాయణ అని, రాముడు భక్తులు రాముడు, కృష్ణుడు భక్తులు కృష్ణుడు అని, శక్తి మహాశక్తి ఆరాధకులు దాన్ని దేవి అని పిలుస్తారు. శివుడు, శక్తి, నారాయణుడు, రాముడు లేదా కృష్ణుని ఆరాధించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక శక్తిని విశ్వసిస్తారు. ప్రకృతిలో సానుకూల, ప్రతికూల శక్తులు ఏకకాలంలో ప్రవహిస్తాయి. రెండు శక్తులను సమతుల్యం చెయ్యాలంటే అదృష్టాన్ని, ఆనందాన్ని పెంచుకోవటానికి శివుని ఆరాధనే సులభమైన మార్గం. తల్లి పార్వతీదేవి శివుణ్ణి వరుడుగా స్వీకరించినట్టే పెళ్లి కాని ప్రతి ఒక్క ఆడపిల్ల మహాశివరాత్రి నాడు శివపార్వతులను మంచి మార్గంలో పూజిస్తే మంచి వరుడు లభిస్తాడు. మీ జీవితం ధన్యమవుతుంది. పండుగ సమయంలో మొత్తం విశ్వం యొక్క శక్తే సేకరిస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. సైన్స్ ప్రకారం అనంతమైన ఆకాశానికి అంతం లేదు. దాన్ని కాంతి సంవత్సరాలతో మాత్రమే కొలవచ్చు. అదేవిధంగా గ్రంథాల ప్రకారం శివుడికి ప్రారంభం, ముగింపు లేదు. శివుడు శాశ్వతుడు. శివుడిని ఆరాధించడం విశ్వాసం ద్వారా మాత్రమే సాధించబడుతుంది. కాబట్టి శివుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలి? మంచి భాగస్వామి మీ జీవితంలోకి వచ్చి మీ జీవితం ఆనందమయం కావాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. మహాశివరాత్రి పర్వదినాన్ని శివుడు, పార్వతి తల్లి కలిసిన రాత్రిగా పరిగణిస్తారు. శివుడు, పార్వతి తల్లి కలిసిన రాత్రిగా మహాశివరాత్రిని పరిగణిస్తారు. కాబట్టి ఈ రోజున పెళ్లి కాని అమ్మాయిలు క్రమం తప్పకుండా పవిత్రమైన మనసుతో, ఉపవాసంతో శివుణ్ణి పూజిస్తే వారు కోరుకున్న వరం తప్పకుండా పొందుతారు. సాధారణంగా బృహస్పతి బలహీనత వల్ల అమ్మాయిల వివాహం ఆలస్యమవుతుంది. ఇది పెద్ద సమస్యలను కలిగిస్తుంది. కావున సరైన సమయంలో వివాహం జరగాలంటే మహాశివరాత్రి రోజున అమ్మాయికి బంగారు ఉంగరంలో పసుపు రాయి వేసి పూజానంతరం చూపుడు వేలుకు ధరిస్తే వివాహం సజావుగా జరుగుతుందని నమ్మకం. అంతేకాదు, అమ్మాయిలు శివరాత్రి మహాపర్వదినం రోజున శివునికి స్వర్ణ జలాలతో అభిషేకాలు చేయాలి. అంటే బంగారంలో నీటిని పోసి ఆ నీటితో శివునికి అభిషేకాలు చేయాలి. ఇలా చేసినట్టయితే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది.
అంతేకాదు శివరాత్రి రోజు జాగరణ, ఉపవాసం ఆచరించాలి. శివనామ స్మరణ చేస్తూ జాగరణ చెయ్యాలి. జాగరణ అంటే శివభావనలో ఉండి నిద్ర మేల్కోవటం. ఉపవాసం అంటే శివునికి సమీపంలో ఉండి ఆహారం తీసుకోకుండా ఉండటం. ఇలా నిజమైన అర్థాన్ని తెలుసుకుని మీరు జాగరణ, ఉపవాసం ఆచరించాలి. దీనివల్ల మంచి ఫలాలు పొందొచ్చు. శివునికి పవిత్రమైన మనసుతో ఉపవాసం చేస్తే మీరు కోరుకున్న వరాన్ని తప్పకుండా పొందుతారు. ఇక మహాశివరాత్రి పర్వదినాన నిరుపేద ఆడపిల్లలకు పసుపు చీర, శనగపిండి లడ్డూలను ఆడపిల్ల చేతితో అందచేయటం వల్ల మంచి అబ్బాయితో వివాహం జరుగుతుందని నమ్మకం. కోరుకున్న జీవిత భాగస్వామిని పొందటానికి ఆడపిల్లలు మహాశివరాత్రి నోడు ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి జలాభిషేకం చెయ్యాలి. శివరాత్రి పూజా సమయంలో కన్యలైన బాలికలు శివ మంత్రాలు పఠిస్తే శివుని అనుగ్రహంతో వారికి నచ్చిన వరం తప్పకుండా లభిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో 7వ ఇంటి నుంచి జీవిత భాగస్వామిని చూస్తారు. 7వ ఇంట్లో శుభగ్రహాలుంటే అది వైవాహిక జీవితానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ విధంగా పెళ్లి కాని ప్రతి ఒక్క అమ్మాయి శివరాత్రి రోజు జాగరణ, ఉపవాసాన్ని ఆచరిస్తే మీకు కోరుకున్న వరుడు జీవిత భాగస్వామిగా వస్తారని నమ్మకం. అందున ఈసారి వచ్చే శివరాత్రి ఎంతో శక్తివంతమైనది. ధన, కనక, వస్తు, వాహన యోగం సిద్ధింప చేసుకోవాలంటే, విశేషంగా ధనాకర్షణ పెరగాలన్నా ప్రతి ఒక్క ఆడపిల్ల మారేడు దళం మీద దీపపు కుంది ఉంచి దీపారాధన చెయ్యాలి. మీ ఇంట్లో శివుడి ఫోటో ఉన్నా, అదేవిధంగా శివలింగం ఉన్నా శివరాత్రి రోజు స్నానం చేసి ఒక మారేడు దళం ఉంచి దాని మీద దీపపు కుందుని ఉంచి మీరు దీపాన్ని వెలిగించాలి. దానిలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, విప్ప నూనె కానీ పోయాలి. దీపాన్ని వెలిగించాలి. అయితే ఇక్కడ ఒక్క విషయం, మీరు ఏ నూనెతో దీపారాధన చేసినా ఒక్క చుక్క అయినా ఆవు నెయ్యి పోయాలి. దీనివల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అంతేకాదు శివరాత్రి రోజు శివలింగం సానపట్టుగాని దీపారాధన చేయాలి. ఇక శివరాత్రి రోజు శివునికి ప్రత్యేకమైన అభిషేకాలు చేయాలి. అంతేకాదు పెళ్లి కాని ఎప్పటినుంచో వివాహం జరిగిన వారు వివాహం త్వరగా జరగాలంటే శివరాత్రి రోజు కొన్ని స్తోత్రాలు కూడా వినాలి. దీంతో ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయి. మీకు త్వరగా వివాహం జరగాలంటే చంద్రశేఖర అష్టకాన్ని వినండి శివరాత్రి రోజు. ఇక కుటుంబ సమస్యలు ఉన్నవారు శివతాండవ స్తోత్రాన్ని వినండి. శివ పంచాక్షరి స్తోత్రాలు కూడా వినాలి. ఇలా చేస్తే వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి వివాహాలు జరుగుతాయి. ఈ విధంగా శివరాత్రి రోజు ప్రత్యేకమైన మంత్రాలు, అభిషేకాలు, పూజలు చేయాలి. అదేవిధంగా జాగరణ, ఉపవాసాలు భక్తితో ఆచరించి మీరు కోరుకున్న వరుణ్ణి మీ జీవితంలో పొందొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.